హలో అండి. ఇది మాది పాత వాషింగ్ మిషను. వాళ్ళకి ఇచ్చేద్దాం, రిపేర్ వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి పక్కన పెట్టామనమాట. ఇది మేము 6 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాము. అప్పుడు కూడా బిగ్ బిలియన్ డేస్ అయితే వదిలారు. అప్పుడు తీసుకున్నామనమాట. ఇది ఒనిడా కంపెనీ. ఇదొచ్చేసి 8000 అనమాట. అయితే 4 ఇయర్స్ అంటే తీసుకున్న తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇది మోటర్ అయితే చెడిపోయింది. 5 ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారు. వాళ్ళు కంపెనీ వాళ్ళొచ్చి వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళొచ్చి కొత్త మోటర్ అయితే బిగించారు. తర్వాత గేర్ బాక్స్ కూడా పోయింది. మేమే బిగించుకున్నాము. 3000 అయితే అయ్యింది. ఇప్పుడైతే అది ఏమైందో తెలీదు. వైరింగ్ కాలిపోయి స్మెల్ వస్తూ ఉండిపోయింది. ఇంకా పాడైపోయింది అని చెప్పేసి పక్కన పెట్టేశాము. ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ అయితే ఆఫర్స్ పెట్టారు కదా, ఎల్జీ వాషింగ్ మిషన్ అయితే మేము తీసుకున్నాం అనమాట. ఇదైతే 17,500 అయితే ఉంది. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మాకైతే 16,000కే వచ్చింది. మేము ఆర్డర్ చేసుకున్న రోజే మళ్ళీ తగ్గించారనమాట. 15,000కే ఇచ్చారు. మాకు తెలియదు, అది మేము ముందే ఆర్డర్ చేసుకున్నాము. మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయని చెప్పేసి. ఇది వెయిట్ వచ్చేసి 7 kg అనమాట. ఇది ఎలా యూస్ చేయాలంటే ముందు పవర్ ఆన్ చేసుకోవాలి. పవర్ ఆన్ చేసుకొని తర్వాత ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఆప్షన్ అయితే నార్మల్ వాష్ అనమాట. తర్వాత ఇది ఊల్ అంటే మనం స్వెటర్స్ వేసుకుంటాము కదా, అది. థర్డ్ది వచ్చేసి క్విక్ వాష్ అనమాట. తర్వాత స్ట్రాంగ్ అంటే జీన్స్ కొంచెం డెలికేట్స్ ఉంటాయి కదా, అది వేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ నార్మల్, అది కూడా ఇలా అన్నీ వేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది డ్రమ్ అయితే. ఇందులో లిక్విడ్ అయితే వేసుకోవాలి. ఎక్కువ శాతం ఏం చెప్పారంటే వాళ్ళు సర్ఫ్ అనేది యూస్ చేయకూడదు, ఎక్కువ లిక్విడ్సే యూస్ చేయాలి, లేకపోతే స్టోరేజ్ లాగా ఉండిపోయేది సర్ఫ్ యూస్ చేస్తే అని చెప్పారు. అలాగే అప్పుడప్పుడు మనం డైలీ వాషింగ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసుకొని మనము క్లీన్ చేసుకోవాలి. లోపల బ్రష్ లాగా ఉంటుందన్నమాట. అది క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు డస్ట్ అనేది అందులో స్టోరేజ్ ఏం అవ్వదు, క్లీన్గా నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఇలా అయితే ఇచ్చాడు. అది లోపల పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అయితే టబ్ క్లీన్ అనేది మ్యాక్సిమం 1 మంత్కి ఒకసారి ఖచ్చితంగా చేయాలని చెప్పారు వాళ్ళు. కంపెనీ వాళ్ళు డెమోకి వచ్చినప్పుడు చెప్పారనమాట. ఖచ్చితంగా మ్యాక్సిమం 1 మంత్కి ఒకసారి టబ్ క్లీన్ అనేది చేసుకోవాలి, లేకపోతే డస్ట్ అనేది అలాగే ఉండిపోయింది, లిక్విడ్ వస్తుంది, అదైతే వేసుకొని చేసుకోండి అని చెప్పారు. నాకైతే చాలా యూజ్ అనిపించింది. ఇంతకుముందు నాకు ఆల్రెడీ వాషింగ్ మిషన్ వాడాను కాబట్టి అన్నీ నాకు చాలా వరకు తెలుసు. అలాగే పైప్ ఏమో పాతది తీసేసి కొత్తది అయితే పెట్టుకున్నాము. అది బ్యాక్ సైడ్ అంటే వాటర్ తీసుకుంటుంది కదా, ఆ పైప్ మాత్రం పాతదే పెట్టామన్నమాట. ఎందుకంటే బాగుంది కదా, ఇంకెందుకులే అని చెప్పేసి పాతదైతే పెట్టాము. సెట్ అయ్యింది. ఇలా అయితే ఉంది మా వాషింగ్ మిషన్. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.